మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ట్రాఫిక్ సిగ్నల్స్ అనేవి మొరాయిస్తున్నాయి. గత కొంతకాలంగా ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ అనేవి పనిచేయడం లేదు. దీంతో ఆ ట్రాఫిక్ అనేది అస్తవ్యస్తంగా మారింది. ఉదయం సాయంత్రం వేళల్లో రద్దీగా ఉండే టైంలలో ఈ ట్రాఫిక్ అనేది తీవ్ర అంతరాయం కలుగుతుంది. వేసవి కాలంలో ట్రాఫిక్ పోలీసులకు సైతం ఈ విధులనేది నిర్వహించడం కష్టంగా మారుతుంది. వాహనదారుల రద్దీ అంతరంతకు పెరగడంతో ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ వ్యవస్థని అందుబాటులోకి తీసుకొని రావాలని కోరుతున్నారు. ఈ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటో వారి మాటల్లోనే విందాం. ట్రాఫిక్ ఎట్లుంది? ట్రాఫిక్ తక్కువ ఉందండి. ట్రాఫిక్ మంచిగా బరాబర్ ఉంటుంది. ట్రాఫిక్ సిగ్నల్స్ ఎట్లున్నాయి? సిగ్నల్ బాగాలేవు, వస్తే రావు. వారంలో 2 సార్లు వస్తే ఎక్కువ, దానికంటే ఎక్కువ రావు. అసలు పని చేయవా లేకపోతే ఎట్లా? ఎప్పుడో ఒకసారి వచ్చి బంద్ అయిపోతుంది. 10 నిమిషాలు ఉండి బంద్ అయిపోతాయి, అంత మటుకే. పోలీసు వాళ్ళు ఉంటారా ట్రాఫిక్ దగ్గర? ట్రాఫిక్ దగ్గర బరాబర్ ఉంటారు పోలీసు వాళ్ళు. ఈ ట్రాఫిక్ ఎట్లుంది అసలు? ట్రాఫిక్ అంటే మామూలుగా ఉందన్న, అంత ఎండలు కదా బాగా, ఎవరు రావట్లేదు. ఎట్లా పడితే అట్లా పోతున్నారు, అది ఇది అంటున్నారు. ఎంతవరకు సిగ్నల్స్ లేవు అన్న, సిగ్నల్స్ లేవు. సిగ్నల్ సిస్టమ్ పనిచేయదు, ఎప్పుడో ఒకసారి పనిచేస్తుంది, వాళ్ళ ఇష్టం అట్లా. ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ అస్సలు పని చేయట్లేదా? అది దాని మూడు అన్న, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పని చేస్తారో ఏం చేస్తారో తెలియదు మనకి. అది వచ్చినప్పుడే ఇక ఆగాల, బంద్ అయినప్పుడు పోవాలా అంతే. ఇక ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నా కానీ జనాలు రూల్స్ అనేవి పాటిస్తారా? ఎవరు పాటించారు అన్న రూల్స్ ఎవరైనా పాటిస్తారా అన్న? ఎవరు పాటించారు. ఇట్లా ట్రాఫిక్ వాళ్ళు పేరుకి మాత్రమే ఉన్నారు, కానీ ఎవరి పని వాళ్ళు ఎవరు చేయరు. ఎక్కడ నీడ ఉందా, ఎక్కడ చెట్టు ఉందా, ఎక్కడ కూర్చుందామా, ఇది తప్ప వేరే ఏ పని వాళ్ళకి ఉండదు. ఫోటోలు కొట్టడానికి అయితే బరాబర్. ఇది మాత్రం పర్ఫెక్ట్, ఫోటోల కోసం వస్తారు వాళ్ళు, ఏముండదు. ట్రాఫిక్ సిగ్నల్ పనిచేయవు, ఈ డిపార్ట్మెంట్ పనిచేయదు, ట్రాఫిక్ సిగ్నల్ పనిచేయవు, కెమెరా కూడా పనిచేయదు. మీరు ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయట్లేదు కదా, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకి? ట్రాఫిక్ రూల్స్ పాటించాలా, అందరూ మంచిగా ఉండాలా. మన ట్రాఫిక్ వాళ్ళు కూడా ట్రాఫిక్ని నియంత్రించాలా అని చెప్పి. మెయిన్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెనక నెంబర్లు ఉండవు, పోలీస్ అని రాసుకొని తిరుగుతారు. ఇది కూడా బాగుంది, మేము కూడా రాసుకొని తిరుగుతాం. మమ్మల్ని ఏమో ఆపుతారు, వాళ్ళు ఆపేటోడు ఎవరు లేరు. డిపార్ట్మెంట్ మొత్తం కూడా పోలీస్ అని రాసుకుంటారు, ముందు వెనక. ఇది బాగుంది. కానీ పోలీస్ అంటే ఏంటి? పబ్లిక్లో డిస్టర్బ్ చేస్తారు వాళ్ళు. వాళ్ళకి మాత్రం నెంబర్లు ఉండవు. మాకు నెంబర్ లేకపోతే ఫోటోలు కొడతారు, ఐడీలు పెడతారు, స్కోప్ తీస్తారు, సెల్ఫీలు కొడతారు, స్నాపులు తీస్తారు, మాకు ఫైన్లు పడతాయి. కానీ వాళ్ళకి మాత్రం నెంబర్లు ఉండవు. ఎందుకంటే ఇది కొత్తగూడెం కదా, మన అడ్డా. కొత్తగూడెం అంటే మన అడ్డా, భద్రాద్రి జిల్లా అంటేనే మన అడ్డా. అది డిపార్ట్మెంట్ మాత్రమే నడుతుంది ఇక్కడ. సిగ్నల్స్ పనిచేయట్లేదా? పని చేయవు, సిగ్నల్ ఎప్పుడు పని చేయవు. ఎప్పుడు పని చేస్తా? ఒక ఎంపీ, ఒక మినిస్టరు, ఒక సీఎం వస్తున్నప్పుడు సిగ్నల్ పనిచేస్తాయి తప్ప మళ్ళీ మామూలు టైంలో సిగ్నల్ ఎప్పుడు పనిచేయవు. ఇక్కడ ట్రాఫిక్ పరిస్థితి ఎలా ఉంది? పర్వాలేదు సార్, మన కొత్తగూడెం 3 టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు చాలా మంచిగా కవర్ చేస్తున్నారు. అప్పుడప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్న ఇరుకు రోడ్ల వల్ల ట్రైన్ వచ్చినప్పుడు ప్లస్ ఆటో ప్యాక్లు ఎక్కువైనప్పుడు కొద్దిగా రద్దీగా ఉంటుంది. ఈ మూల మీద మాత్రం కొద్దిగా యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి ఎక్కువ కానిస్టేబుల్స్ ట్రాఫిక్ వాళ్ళు ఇక్కడ నిలబడి కొద్దిగా కంట్రోల్ చేస్తే మన ట్రాఫిక్ చాలా సులభవంతంగా ఉంటుందని నా అభిప్రాయం సార్. ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ ఎలా ఉన్నాయి? ట్రాఫిక్ సిగ్నల్స్ అంటే ఎండలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆపరేట్ చేయట్లేదు అని మేము అనుకుంటున్నాం అండి. ఎందుకంటే ఎవరైతే ప్రజలైతే ఉన్నారో సిగ్నల్స్లో ఎండలో నిలబడితే ఈ ఎండ కొత్తగూడెంలో ఎక్కువ ఉంటుంది కాబట్టి దానివల్ల సమస్యలు పడిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పెట్టట్లేదని మేము అనుకుంటున్నాం. ఈవినింగ్ పూట అయితే కంటిన్యూ చేస్తే బాగుంటుంది. డే టైం మాత్రం ఆఫ్టర్ 11 నుంచి ఈవినింగ్ 4 వరకు ఆఫ్ చేసినా పర్వాలేదు. ఈవినింగ్ 5 నుంచి స్టార్ట్ చేస్తే ఓకే సార్, మేము హ్యాపీ.